ధనుసు రాశి వారికి ఈ వారంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అభివృద్ధి ఏమైనా సూచిస్తోందా అండి? సహజంగానే వీరిలో లక్ష్య సాధనా శక్తి బాగుంటుంది. అయితే ఇతరుల యొక్క సహకారం తీసుకోవడానికి మనసొప్పక మొహమాట పడుతుంటారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు కలుగుతుంటాయి. అలాగే శత్రువులు కూడా వీళ్ళని మొహమాట పెట్టేస్తుంటారు. ఉదాహరణకి ఎవరితో వైరుధ్యం వచ్చిందో వాళ్ళు చాలా అందంగాను ఆకర్షణీయంగాను కనిపించారనుకోండి. కనిపించేటప్పటికి వారితో ఘర్షణ పడడం ఎందుకులే అని కొంచెం మెతక వైఖరి వహించడం ద్వారా నష్టపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అలాగే స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడక తప్పదు. ఆ స్నేహితులు కూడా రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు. అలాంటి స్నేహితుల ద్వారా కలిగేటువంటి ఫలితాలలో వారి నుంచి కలిగే సౌకర్యాల కంటే వారికి తాము చేయాల్సినటువంటి సౌకర్యాలు ఎక్కువగా ఉంటుంటాయి. ముఖ్యంగా సంతృప్తి అనేటువంటిది తక్కువగా ఉన్నందువలన సాధించిన విజయాలు కూడా ఇవ్వాల్సిన ఆనందాన్ని ఇవ్వని పరిస్థితులు కనిపిస్తుంటాయి. వృత్తి స్థానంలో చేసేటువంటి పనులు ఇతరులకు మేలు చేసేవిగాను, అభివృద్ధికారులుగాను ఉంటాయి. అవి తనకు తాత్కాలికంగా ప్రయోజనాన్ని ఇవ్వకపోయినా దీర్ఘకాలంలో అవి సహకరించి అభివృద్ధినిచ్చే అవకాశం ఉంది. అప్పులు ఇవ్వడం కానీ, గమ్మున ఎవరైనా ఆశ పెడితే దానికి లోబడిపోవడం కానీ, అతి ముఖ్యంగా మనకేదో డబ్బు అవసరం ఉంది, ఎవరో మీకు పెద్ద అప్పు ఇప్పిస్తామండి, కొంత డబ్బు కట్టండి అనడం, ఇలాంటి ఆశలకు ప్రలోభాలకు లోబడడం వల్ల మోసగించబడే అవకాశం ఉంది. అందువలన ఆ విషయాలలో అతి జాగ్రత్తగా ఉండాలి. దొంగతనాలు కూడా జరగకుండా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. అయినా దొంగతనాల విషయంలో మనం ఎంత శ్రద్ధ తీసుకున్నా అవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి అవి జరగకుండా ఉండడం కోసం ఆధ్యాత్మికమైనటువంటి ప్రయత్నంగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని ముందు నుంచి జపించుకుంటూ ఉంటే దొంగతనం జరగకుండా కాపాడబడడం జరుగుతుంది. ఒకవేళ జరిగినా వెంటనే ఆ వస్తువు దొరికేటువంటి అవకాశం కూడా బలపడుతుంది. అందువలన ఈ సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం తప్పనిసరిగా జపించుకోవడం మంచిది. ధనుసు రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ద్వాదశంలో శని సంచారం కనపడుతుంది కాబట్టి ప్రధానంగా శని ధ్యానం చేయటం, అవకాశం ఉంటే ఒకసారి రుద్రాభిషేకం చేసుకోవటం కానీ చేయించడం కానీ చేయండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం ద్వారా లౌకిక అలౌకిక విషయ సమన్వయాత్మక శక్తి వృద్ధి చెందుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? శని ప్రీతిగా నువ్వులు దానం చేయడం ద్వారాగా మనశ్శాంతి పెరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.